ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ అనుభవం. రచన సమర్పణ చిర్రావూరి మదన్మోహన్. ప్రసాదరావుకు అది 16వ ఇంటర్వ్యూ. బాగా చదివి మంచి మార్కులతో ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదివిన మిత్రుల మధ్య చదువుతో పాటు సకల విద్యలను నేర్చిన ప్రసాదు BA ఆపై MA ఇలా పేరుకు పొందిన డిగ్రీలతో యూనివర్సిటీ నుంచి బయటపడ్డాడు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగాలు వస్తాయని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకున్నాడు. వాళ్ళు తనకు 2 సంవత్సరాల్లో 2 ఇంటర్వ్యూలకు పిలుపు ఇచ్చారు. కానీ ఫలితం పులిపే. 5-6 ఇన్సూరెన్స్ కంపెనీలలోనూ, చిట్ ఫండ్ కంపెనీలలోనూ అసిస్టెంట్ మేనేజర్, ప్రమోషన్ ఆఫీసర్ అని పెద్ద పెద్ద పేర్లతో ఉద్యోగాల ఇంటర్వ్యూలను అటెండ్ అయ్యాడు. ఈ కస్టమర్లను చేర్చటం, కంపెనీ వారి కోసం తన శక్తిని వినియోగించి కంపెనీకి ఆర్థిక లాభం చేకూర్చడం తనకేం గొప్పగా నచ్చలేదు ప్రసాదరావుకి. పైగా తనకు ఎక్స్పీరియన్స్ లేదని ఆదిలోనే హంసపాదుగా తనను డిస్క్వాలిఫై చేసే ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ల మీద కోపమే వస్తున్నది. అనుభవం ఎలా వస్తుంది? ఎవడన్నా అవకాశం ఇస్తేనే కదా. తనకి కావాలంటే ఇంటర్వ్యూలు అటెండ్ అయిన 2 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ అది తనకే పనికిరాదు. ఇంకా కంపెనీ వాళ్ళే ఒప్పుకుంటారు. భారత కురుక్షేత్రంలో యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలని తెలియని అర్జునుడిలా దిక్కులు చూస్తున్నాడు ప్రసాదరావు. ఒంటరి వాడైన అతనికి ఇప్పుడు గీతాచారి కృష్ణుడు కావాల్సి వచ్చాడు. ఆ మధ్య ఒక పశు పోషక ఆహార సంస్థలో సేల్స్ అండ్ మేనేజ్మెంట్ ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇంటర్వ్యూలో ఎన్నో ప్రశ్నల బాణాలు. సగం ప్రశ్నలకు తనకు సమాధానం తెలియలా, మిగిలిన సగం ప్రశ్నలు తనకు అర్థమే అవలా. మొత్తానికి తనకు అనుభవం లేదని రిజెక్ట్ చేసేశారు. అలవాటు ప్రకారం ఇంటికి తిరుగు ముఖం పట్టాడు ప్రసాదరావు. తమ ఇంటి పక్కనే తమకు 40కి 60 ఖాళీ స్థలం ఉంది. దానిలో బాబాయ్ గుడిసె లాంటిది వేసుకుని ఆ ఏరియా పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. ఆ పిల్లలకు నేర్పిన జ్ఞానంతో బ్యాంక్ ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అయ్యి బ్యాంకు ఉద్యోగం సంపాదించి ట్రాన్స్ఫర్లో నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు. ఈ పశు పోషక ఆహార సంస్థకు ఇంటర్వ్యూ వెళ్ళి వచ్చినాక తమ పక్క స్థలంలో ఓ పౌల్ట్రీ ఫారం పెడితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది ప్రసాద్కు. వెంటనే ఆహార సంస్థలకు తన కోళ్ల ఫారం ప్రారంభించే సమాచారం గురించి రాసి వారి ఆహార పదార్థాల కోసం ఉత్తరం రాశాడు. అంతే, వారం రోజుల్లో 4-5 సంస్థల నుండి మార్కెటింగ్ వ్యక్తులు వచ్చి అతనికి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవటం ప్రసాదరావు వంతైంది. మాటల సందర్భంలో తనకు ఎక్కువ అనుభవం లేదు కనుక పెద్ద ఇంట్రెస్ట్ లేదని వారిని వారించటం మొదలుపెట్టాడు. దానికి వాళ్ళు, అబ్బే దీనికి ఏమీ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు సార్, మేము హెల్ప్ చేస్తాం అని ప్రోత్సాహం ఇచ్చి ఈ అవకాశం వదులుకోకూడదని చాలా తాపత్రయపడ్డారు. తన చోట్లో 10కి 15 షెడ్ కట్టించాడు ప్రసాద్. మిగిలిన సహకారం ఆ కంపెనీ వాళ్ళు చేసి తన కోళ్ల ఫారం ప్రారంభించి పెట్టారు, బ్యాంక్ లోన్తో సహా. ఇప్పుడు అది ఓ పెద్ద పౌల్ట్రీ ఫారం అయ్యి 30కి 40గా తయారయ్యి ఆ ఏరియా NV హోటల్స్కు ఎగ్గులు, చికెన్లు సప్లై చేస్తున్నాడు ప్రసాద్, ఏ అనుభవం లేకుండానే. నేటి కథ అనుభవం. రచన సమర్పణ చిర్రావూరు మదన్మోహన్.